వేడి సమోసాలమ్మా, వేడి వేడి సమోసాలని చెప్పి మన వీధుల్లోకొచ్చిన టోన్ మీరందరూ గూడా వినే ఉంటారు. ఎంతమందికి సమోసాలంటే ఇష్టం? అబ్బా! చల్లని గాలిలో వేడి వేడి సమోసాలు తింటే ఎంత బావుంటుంది కదా! నేనైతే మా వీధుల్లోకి చాలా సార్లు సమోసాలొస్తాయి. అప్పట్లో రూ. 2 ఉండేది. తర్వాత రూ. 5 చేశారు. ఇప్పుడైతే ఏకంగా రూ. 10 చేశారు. కొన్ని బేకరీలైతే 20, 30, 50 రూపీస్‌వి కూడా ఉన్నాయి. కానీ స్పెషల్ ఏంటంటే ఆ రూ. 2 సమోసా చాలా బావుంటుంది ఇప్పుడు కన్నా. అలాగే ట్రైన్‌లో తినడం అంటే ఇంకా చాలామందికి ఇష్టం. చాలామంది ట్రైన్‌లో తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే ఆ నేచర్‌లో ఆ కిటికీ పక్కన కూర్చొని తింటుంటే అబ్బబ్బబ్బా! సూపర్‌గా ఉంటుంది కదా! అయితే ఈ ప్రాసెస్ మీ అందరికీ కావాలా? అయితే ఫస్ట్‌గా మనం దానికోసం ఏం చేయాలంటే మైదా పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ రోజుల్లో వంటలు ఎవరికి రావండి బాబు! యూట్యూబ్ వచ్చిన తర్వాత అందరికీ వంటలొచ్చు. చిన్నపిల్లల నుంచి ముసలోళ్ళ వరకు అందరూ యూట్యూబ్ ఆన్ చేయడం, హౌ టు మేక్ అని చెప్పి కొట్టేయడం, లేదంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోతే వాళ్ళ లాంగ్వేజ్‌లో వాళ్ళు కొట్టుకొని చేసేస్తూనే ఉంటున్నారు. నిజంగా యూట్యూబ్ వల్ల చాలా బెనిఫిట్స్. ఎందుకంటే చాలా డెవలప్ అయ్యారు. ముఖ్యంగా పెళ్ళైన ఆడపిల్లలైతే ఈ ఇంట్లో అత్తమామల తిట్లు కాయకుండా డెఫినెట్‌గా ఇలా యూట్యూబ్ ఆన్ చేయడం, ఏ వంట కావాలంటే ఆ వంట నొక్కేయడం, చేసేయడం. నిజంగా బావుంది కదా యూట్యూబ్. అలాగే మీ అందరికీ ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే నా యూట్యూబ్ జర్నీలో అనేక మంది కూడా చాలామంది మనం ఏంటి ఏ వంటలు పిచ్చి వంటలు ఏదో చేస్తున్నానని చెప్పి నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మా ఇంట్లో ఎక్కువ వంటలు చేయడం మొదలెట్టాను. అది చిన్నదా పెద్దదా అని నాకు వంటలంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా నేను వంటలు చేయడానికి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. కాకపోతే మనంతా కూడా ఫాస్ట్ ఫుడ్ ఐటెమ్స్ అంటే మసాలా ఎక్కువ ఉండాలి. అవన్నీ కూడా ఘాటుగా ఉండాలి. సో, ఎవరు తిన్నా కూడా చాలా మండిపోతూ ఉంటుంది. సో, అందరూ కూడా చాలా మసాలా ఎక్కువ వేసేస్తావు అంటారు. సరేలే ఈసారి కొత్తగా సమోసా చేద్దామని చెప్పి ట్రై చేశాను. అయితే మొత్తానికైతే ఈ సమోసా చేసినప్పుడు చాలా ఫన్నీ ఇన్సిడెంట్లు అయిపోయాయి. సమోసా చేసే విధానం అయితే చాలా బాగుంది. నేను కర్రీ అయితే చేశా. అలాగే చపాతీ కూడా బానే కలిపా. బట్ ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే మాకు ఆ ప్రాసెస్ రాలేదు. అంటే ఆ షేపింగ్ సమోసా షేపు పర్లేదులే మన ఇంట్లోకే కదా అని చెప్పి ఎలాగోలా చేసి తినేసాము. నిజంగా మొత్తం వంట అయిపోయాక ఆ సమోసా తింటున్నప్పుడు అబ్బా! ఎంత బావుంది కదా! షాపోళ్ళ కన్నా నాదే బావుందని చెప్పి చాలా తృప్తి పడ్డాను. మీ అందరికీ తెలుసు కదా! మనం వంటలు చేసినప్పుడు ఎవరైనా పొగిడితే మనం పైకెక్కి కూర్చుంటాం కదా! అలాగే నేను కూడా ఎవరైనా పొగిడితే మళ్ళీ చేయాలని అనిపిస్తది. అదే గాని బాలేదంటే మళ్ళీ మనం ఆ జోలికే వెళ్ళకూడదు అనుకుంటాం కదా! అలాంటి టైప్ ఉన్నారా ఎవరైనా? అయితే కామెంట్ చేయండి. మామూలుగా అయితే నేనైతే ఆనియన్ సమోసా చేద్దాం అనుకున్నాను. బట్ సమోసా ఏస్తే సమోసాలో కొద్దిగా పొటాటో కూడా తగిలితే సూపర్‌గా ఉంటుంది కదా! నార్మల్‌గా అయితే ఎవరు కూడా కర్రీ అయితే ఫ్రై చేయరు. బట్ నేనైతే మాత్రం కర్రీ వండి దాని లోపల పెట్టాను. టేస్ట్ అనేది బావుంటుందని. మీలో ఎవరైనా ఇలా చేశారా? అయితే మాత్రం కామెంట్ చేయండి. అండ్ యూట్యూబ్ కోసం చెప్పాలి అంటే మన యూట్యూబ్ వచ్చిన దగ్గర నుంచి ప్రతి వంటలు తెలియని వంటలు అన్నీ కూడా వస్తున్నాయి. నేనైతే చిన్నప్పటి నుంచి కూడా నాకు వంటలంటే చాలా ఇష్టం. యాజ్ ఎ ఫిజియోథెరపీ డాక్టర్‌గా నాకు డాక్టర్ అవ్వాలి అని ఎంత ఇష్టమో నాకు 3 థింగ్స్ అంటే నా లైఫ్‌లో ఇష్టం. ఒకటి నేను డాక్టర్ అవ్వాలి. స్టెతస్కోప్ ఏసుకోవాలని నా ఆశ. రెండోది నేనొక చెఫ్‌లాగా ఇంట్లో జస్ట్ నాకిష్టమైన ఫుడ్ చేసుకోవడం, దాని 10 మంది నచ్చిందనంటే చాలని రెండోది. మూడోదేంటంటే నాకు డ్రాయింగ్ ఏయడం చాలా ఇష్టం. ఎవరైనా డ్రాయింగ్ ఏసినప్పుడు ఏవైనా నేచర్స్ షూస్ కానీ ఏవైనా ఎయ్యాలంటే నాకు చాలా ఇష్టం. ఈ 3 డ్రీముల్లో మాత్రం ఫస్ట్ డ్రీమ్ అయితే నేను ఫిజియోథెరపీ చదువుతున్నాను. నేను డాక్టర్. యాజ్ ఎ ఫిజియోథెరపీగా నేను సక్సెస్ అయ్యా. అండ్ అలాగే చెఫ్‌గా కూడా ఎక్కువ వంటలు చేస్తూ ఉంటాను. నా యూట్యూబ్ మీరందరూ చూస్తారు. బట్ డ్రాయింగ్, పెయింటింగ్ అనేది కూడా నాకు చాలా ఇష్టము. బట్ పెయింటింగ్ అనేది అంత ఇష్టమే కానీ ఎక్కువ ఎఫర్ట్ అయితే దాని మీద చూపించను. ఇక మీదట ఏమన్నా ట్రై చేస్తానేమో. నిజంగా సమోసా కావాలా? అయితే మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఖచ్చితంగా చేసుకోండి. మీకైతే మాత్రం డెఫినెట్‌గా నేనైతే షేర్ చేసి మీకు మాత్రం పంపిస్తాను. ఏంటనుకుంటున్నారు? ఫోటో. వంటలంటే మనందరికీ కూడా చాలా ఇష్టం కదా! అప్పట్లో అమ్మ చేసిన వంటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఈ రోజుల్లో ఎవరండి వంటలు ఇంట్లో చేసుకొని తింటున్నారు? అప్పట్లో అయితే అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినేవారు. అప్పట్లో నూడిల్స్ షాపులు గానీ, సమోసా బండులు గానీ, బజ్జీల బండులు గానీ ఏమీ ఉండేవి కాదు. వీధికొక 20 షాపులు ఉంటున్నాయి. మనం ఈ ఫాస్ట్ ఫుడ్ తిన్నాయేమో, ఇలా ఉంటున్నామేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారైనా కనీసం ఎప్పుడో టైం దొరికినప్పుడైనా ఇంట్లో చేసుకోండి. టేస్ట్ బావుంటుంది. ఆళ్ళైతే టేస్టింగ్ సాల్ట్ ఏస్తారు, కలర్స్ ఏస్తారు. అట్రాక్టివ్ కోసం ఏమేమి వాడుతున్నారు, ఏ నూనె వాడుతున్నారో కూడా మనకు తెలీదు. సో, మనమైనా ఒక్కసారైనా మనకు తినాలనిపిస్తది డెఫినెట్‌గా. యాజ్ ఎ హ్యూమన్‌గా మనం తినాలని కోరుకుంటుంది. కానీ ఇంట్లో చేసుకొని తినండి.
హ్యాపీగా మీ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ తినండి. ఈ వంట చేసినప్పుడు కూడా అది చాలా మంచిగా ఉంటుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అబ్బా! నేనే వంట చేస్తున్నాను, ఈరోజు సమోసా చేసేస్తున్నానని ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది. మొత్తానికైతే కర్రీ రెడీ అయిపోతుంది. ఇంతలోనైతే అది చపాతీ చేయడానికి నాలా తిప్పలు పడ్డాం మేమైతే. నాకైతే మాత్రం ముందే రావు. నాకసలు షేపులే రావట్లేదు. ఫైనల్‌గా మా మమ్మీని అడిగాను, ఇది నాకు చేయడం రావట్లేదు, నువ్వే చెయ్యి అని. అదైతే గమ్ కూడా తయారు చేసాం. ఏ గమ్ అనుకున్నారు? మైదా పిండి గమ్ము. మైదా అస్సలు తినకూడదని డాక్టర్స్ చెప్తారు కదా! కానీ ఏం చేస్తాము, ఈ సమోసాకి కొద్దిగా మైదా వాడితే బావుంటది అనగానే నేను మైదా పిండి యూజ్ చేశాను. ఆ గమ్ అంటుకుంటుందంటే మైదా గమ్‌లా వర్క్ అవుతుంది. అలాగే మన ఎన్ని పేగులు కూడా పాడు చేస్తుంది. చాలామంది అవి తిను, ఇవి తిను అంటారు. నేనైతే అప్పుడప్పుడు తినండి అంటాను. బట్ రోజు అయితే తినకండి. ఎందుకంటే నానా తిప్పలు పడతారు మైదా వల్ల, షుగర్ వల్ల, రైస్ వల్ల. ఈ 3 కూడా మన హెల్త్‌కి చాలా డేంజరస్. సో, ఈ వీడియో గాని నచ్చినట్లయితే మాత్రం కామెంట్ చేయండే. మొత్తమంతా సోదే చెప్పు. ఒక్కటైనా పనికొచ్చింది ఏమీ చెప్పలేదు. అసలు ఎలా చేయాలి, ఏమేమి కలుపుకోవాలో కూడా చేయలేదు అని చెప్పి మీలో అందరికీ చాలా డౌట్ ఉంటుంది కదా! నా ఉద్దేశం ఏంటంటే ఎంతకన్నా యూట్యూబ్ వంటలు వింటారు. అలా కొద్ది మాట్లాడుతుంటే మీరు వింటుంటే నేను హ్యాపీ అయ్యి మీలో కూడా కొంత సంతోషం అనేది వస్తది కదా అని నా ఆశ. ఈ వీడియో గాని మీకు నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకండి. ఒకవేళ గాని నచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకపోవడం మర్చిపోకండి. చిన్న లైక్ కొట్టి కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల ఏంటంటే హమ్మయ్య! నా వీడియోలు ఒక్కలైనా చూసి కామెంట్ చేశారని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాను. మీకు ఈ సమోసాలు నచ్చినట్లయితే మాత్రం కామెంట్ చేయండి. తప్పకుండా గ్యారంటీగా మీ ఇంటికైతే పంపిస్తాను. ఇది మాత్రం పక్కా. బట్ కామెంట్ చేసి నాకు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎక్కడున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ గమ్ చూసారా ఎలా అతుక్కుంటుందో, అదంతా కూడా ఫెవికాల్ గమ్ అని మాత్రం మీరు అనుకోకండి. ఇది మైదా పిండి గమ్ము. సో, మైదా పిండితో ఎక్కువ ఏం వంటలు చేసుకోకండి. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అంటిల్ దెన్ బాయ్.